ఓం నమః శివాయ. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ తుషీమతే పధీనాం పతయే నమో. శివానందలహరి. సంధ్యాఘర్మదినాత్యయో హరికరాఘాత ప్రభూతానకధ్వానో వారిదగర్జితం దివిషిదాం దృష్టిఛటా చంచలా భక్తానాం పరితోష బాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివా యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే. ప్రదోషకాలమును వర్షాకాలమున విష్ణువు వాయించు మధ్యల చప్పుడు ఉరుముగాను, ఆకాశమందుండి చూచు దేవతల చూపులు మెరుపులుగాను, భక్తుల సంతోష ప్రవాహము ధారావర్షముగాను ప్రకాశింపగా మయూరి మయూరములుగా తాండవ నృత్య క్రీడాసక్తులైన పార్వతీ పరమేశ్వరులను భజింతును. శ్లోకంలో శివుణ్ణి నెమలితో పోల్చి అటువంటి నీలకంఠుడనే నెమలి చేసే తాండవ నృత్యం అతి మనోహరంగా ఉంటుందని, అలా నృత్యం చేసే శివుణ్ణి భజిస్తున్నానని శంకరులు అంటున్నారు. వర్షాకాల ప్రారంభ సమయంలో సాయం సంధ్యాకాలంలో వర్షం కురవడానికి ముందు ఉరుముల ధ్వని మెరుపుల ప్రకాశం కూడా తోడవుతుంది. అప్పుడు ఎదురుగా ఆడునెమలి ఉంటే దానిని చూస్తూ మగనెమలి అతి మనోహరంగా నృత్యం చేస్తుంది. సరిగ్గా కైలాసంలో ఇలాంటి సమయంలోనే విష్ణుమూర్తి వాయించే మృదంగ ధ్వనులే ఉరుముల్లా ఉండి, పైనుండి చూసే దేవతల చూపుల వరుసలే మెరుపుల్లా ఉండి, భక్తుల యొక్క పరవశానందాశ్రువులే వర్షధారలుగా ఉండి, పార్వతీదేవియే ఆడనెమిలిగా ఎదురుగా ఉంటే నీలకంఠుడనే నెమలి తాండవ నృత్యం చేయకుండా ఉంటుందా? అతి మనోజ్ఞమైన మనోహరమైన ఆ నృత్యం చేసే నీలకంఠుణ్ణి ధ్యానంలో దర్శించి భజించి తీరాలి అంటున్నారు శంకరుడు. ఆద్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిలయోగిభిః సురగణైర్గేయాయ మాయావినే సమ్యక్తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిః శంభవే. ఆదిదేవుడు, తేజస్వంతుడు, వేదవేద్యుడు, భక్తసులభుడు, చిదానందుడు, జగద్రక్షకుడు, ధ్యానగమ్యుడు, సురకీర్తనుడు, చిచ్చక్తియుతుడు, తాండవ నృత్య తత్పరుడు, జటాధారి, సుఖకరుడు అయిన శివునికి ప్రణామములు. శివునికి ముందెవ్వరూ లేరు. శివుడే మొదటివాడు, ఆదిదేవుడు. శివునికి తల్లిదండ్రులే ఉంటే వాళ్లే ఆది దంపతులు, ఆదిదేవుళ్ళు అయి ఉండేవారు కదా. అందుకనే శివుడు మొట్టమొదటివాడు. అలాగే సకల దేవతలతో సహా సకల సృష్టి ప్రళయకాలంలో కాలవశమై శివునిలోనికి లీనమైతే ఆ ప్రళయానికి సాక్షీభూతుడుగా సదాశివుడు ఒక్కడే ఉంటాడు. అందుకని శివుడే చిట్ట చివరివాడు కూడా. యజుర్వేదంలోని రుద్రసూక్తాల్లోనూ ఈశావాస్యాది ఉపనిషత్తులలోనూ పూర్తిగా ప్రతిపాదింపబడినవాడు ఈశుడే. భక్తసులభుడు, భోళాశంకరుడు. ఉద్ధరణి నీరు తల మీద పోస్తే చాలు ఉబ్బిపోయే ఉబ్బులింగడు. యోగమూర్తి అవడం వలన యోగులందరూ శివుణ్ణే ధ్యానిస్తారు. 3 కన్నులతో త్రికాల జ్ఞానం కలవాడు కాబట్టే ముల్లోకవాసులకు ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలిసి అవసరమైతే వారిని కాపాడేవాడు. ఇంతటి మహిమాన్వితుణ్ణి సురలంతా కీర్తిస్తారు, పూజిస్తారు. తాండవ నృత్యం చేసి ఆనందింపచేసే అటువంటి శివునికి కోరి కోరి మరీ నమస్కారం చెయ్యాలి అంటున్నారు ఆదిశంకరుడు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. నిత్యుడును, త్రిగుణ శరీరుడును, పురభేధియు, పార్వతీ మనోహరుండును, ముని మనస్సులకు గోచరించువాడును, చిద్రూపుడును,
వేదాంత వేద్యుడును మాయ వలన ముల్లోకములు కల్పించువాడును తాండవ నృత్యమందు ఆసక్తి కలవాడును అగు శివునికి ప్రణామములు.